భారత రాజ్యాంగంలోని 3వ భాగం ప్రకారం శాంతియుత సహజీవనం కొరకు భారతదేశపు పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. వ్యక్తుల హేతుబద్ధ కోరికలు హక్కులవుతాయి. ఈ కోరికలకు చట్టం నుంచి రక్షణ ఉంటుంది. ఈ హక్కుల సంరక్షణార్థం న్యాయ వ్యవస్థ తన అధికారాలను ఉపయోగించి పౌరులు ఈ హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటుంది. రాజ్యాంగ హక్కులను కాపాడడానికి, అమలయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ అధికారాన్ని రిట్ అంటారు. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడినప్పుడు న్యాయస్థానం తనంతట తాను సుమోటోగా విచారణ చేపట్టవచ్చు, ఆదేశాలు జారీ చేయవచ్చు. భారత ప్రజలు కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా ఈ హక్కులను పొందగలరు. ఇవి ఉల్లంఘించబడినప్పుడు ఏ వ్యక్తి అయినా న్యాయం కోసం కింది న్యాయస్థానాలకు కాకుండా నేరుగా హైకోర్టును గాని లేదా సుప్రీంకోర్టును గాని ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులు 6. అవి సమానత్వపు హక్కు, స్వాతంత్ర్యపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర్యపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు మరియు రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత రాజ్యాంగ రచనా కమిటీ ఇంగ్లాండు హక్కుల బిల్లులు, యునైటెడ్ స్టేట్స్ హక్కుల బిల్లులు మరియు ఫ్రాన్స్ మానవ హక్కుల డిక్లరేషన్ వంటి వాటితో ప్రేరణ పొంది తన రాజ్యాంగాన్ని రూపొందించింది. సమానత్వపు హక్కు రాజ్యాంగంలోని 14, 15, 16, 17 మరియు 18 ఆర్టికల్స్ల ప్రకారం ప్రసాదించబడినది. ఈ హక్కు చాలా ప్రధానమైనది. ఇది స్వేచ్ఛా సమానత్వాలను ప్రసాదిస్తుంది. చట్టం ముందు సమానత్వం. ఆర్టికల్ 14 ప్రకారం పౌరులందరూ సమానంగా భారత చట్టాల ప్రకారం కాపాడబడవలే. అనగా ప్రభుత్వం పౌరుల పట్ల ఎలాంటి వివక్షలు మరియు భేదాలు చూపరాదు. నేరారోపణ ఉన్నప్పుడు ప్రధానమంత్రి కూడా విచారించబడతాడు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ మరియు పుట్టిన ప్రదేశాల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి భేదాలు చూపరాదు. పౌర ప్రదేశాలలో సామాజిక సమానత్వం. ఆర్టికల్ 15 ప్రకారం పౌరులు పౌర ప్రదేశాలైన పార్కులు, మ్యూజియంలు మరియు దేవాలయాల వంటి చోట్ల ప్రవేశించుటకు సమాన హక్కులు కలిగి ఉన్నారు. ప్రభుత్వాలు పౌరుల పట్ల ఎలాంటి వివక్ష చూపరాదు. కానీ కొన్ని సందర్భాలలో ప్రభుత్వం స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించవచ్చు. అలాగే సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక సదుపాయాలు ప్రభుత్వాలు కలుగజేయవచ్చు. అవకాశాలలో సమానత్వం. ఆర్టికల్ 16 ప్రకారం ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వాలు పౌరులందరికీ సమాన అవకాశాలు మరియు హక్కులు కల్పించవలెను. ప్రభుత్వాలు పౌరులకు ఎలాంటి వివక్షలు చూపరాదు. అంటరానితనం నిషేధం. ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎవరైనా అవలంబిస్తూ ఉంటే చట్టం ప్రకారం వారు శిక్షార్హులు. ఒక వ్యక్తిని ఒక ప్రార్థనా స్థలంలోకి ప్రవేశించనీయకపోయినా, చెరువు లేక బావి నుండి నీళ్లు తీసుకోనీయకపోయినా దీనికి కారకులైన వారు చట్టం ద్వారా శిక్షించబడతారు.
బిరుదుల నిషేధాలు. ఆర్టికల్ 18 ప్రకారం భారత పౌరులు ఎలాంటి బిరుదులు పొందరాదు. ఇతర దేశాల నుండి కూడా ఎలాంటి బిరుదులు పొందరాదు. ఉదాహరణకు బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్, ఖాన్ బహదూర్ లాంటి బిరుదులు ప్రకటించి రాచరిక వర్గాన్ని సృష్టించింది. ఇలాంటి వాటిని భారత రాజ్యాంగం నిషేధించింది. కానీ విద్య, సంస్కృతి, కళలు, శాస్త్రాలు మొదలగు వాటి బిరుదులు ప్రసాదించనూవచ్చు మరియు పొందనూవచ్చు. భారతరత్న, పరమ్వీర్ చక్ర, పద్మ విభూషణ్ లాంటి వాటిని పొందిన వారు వీటిని తమ గౌరవాలుగా పరిగణించవచ్చు గాని బిరుదులుగా పరిగణించరాదు. స్వాతంత్ర్యపు హక్కు. భారత రాజ్యాంగం తన ఆర్టికల్స్ 19, 20, 21 మరియు 22ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కును ఇస్తున్నది. ఇది వైయక్తిక హక్కు. ప్రతి పౌరుడు ఈ హక్కును కలిగి ఉండాలని రాజ్యాంగ రచయితలు కోరుకున్నారు. ఇందులో ఆర్టికల్ 19 6 స్వేచ్ఛలను పౌరులకు ఇస్తున్నది. వాక్ స్వాతంత్ర్యపు హక్కు మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఈ హక్కు వల్ల వ్యక్తులకు ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. సమావేశాలు, ప్రచురణలు, నాటకాల ద్వారా వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. అయితే ఇది కొంత పరిమితమైన హక్కు. సమావేశమయ్యే హక్కు. ఈ సమావేశాలు శాంతియుతంగా, ఆయుధాలు కలిగి ఉండరాదు. దేశం మరియు ప్రజా శ్రేయస్సులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వీటి అనుమతులు నియంత్రించవచ్చు. సంఘాలు మరియు సభలుగా ఏర్పడే హక్కు. కార్మిక, వ్యాపార, సాంస్కృతిక సంఘాలుగా సభలుగా ఏర్పడవచ్చు. అయితే దేశ మరియు ప్రజా శ్రేయస్సుల దృష్ట్యా ప్రభుత్వం వీటిని నియంత్రించనూవచ్చు లేదా నిషేధించనూవచ్చు. స్వేచ్ఛగా సంచరించే హక్కు. భారత పౌరుడు భారతదేశం అంతర్భాగంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించవచ్చు. కానీ కొన్నిసార్లు ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, భద్రతా దృష్ట్యా అంటురోగం గల సమయాలలో వాటిని అరికట్టే ప్రయత్నాలలో పౌరుల ప్రయాణాలను నిషేధించవచ్చు. భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు. భారత అంతర్భాగంలో ఏ ప్రదేశంలోనైనా పౌరులు నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు. కానీ షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం కొన్ని నియంత్రణలు చేయవచ్చు. ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైన చేపట్టే హక్కు. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా పౌరులు వ్యాపారాలు, వర్తకాలు, ఉద్యోగాలు చేపట్టవచ్చు. కానీ నేరాలు గల వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు మరియు నీతి బాహ్య వ్యాపారాలు చేపట్టరాదు. ప్రాణాలు కాపాడే మరియు కాపాడుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తున్నది. ఆర్టికల్ 20 ఈ విషయాన్ని చర్చిస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణింపబడుతుంది. ఆర్టికల్ 21 ప్రకారం ఏ పౌరుడు తన స్వేచ్ఛను, జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగి లేడు, చట్టాన్ని తప్పించి. దోపిడీని నివారించే హక్కు. ఆర్టికల్స్ 23 మరియు 24ల ప్రకారం కట్టుబానిసత్వం మరియు బాలకార్మిక విధానాలు నిషేధం. 14 సంవత్సరాలకు లోబడి ఉన్న బాలబాలికలను అపాయకరమైన పనులు, కర్మాగారాలు, గనులలో పనిచేయించడం నిషేధం. బాలకార్మిక విధానం రాజ్యాంగ ఊపిరికే విఘాతం లాంటిది. కట్టుబానిసత్వం విధానంలో భూస్వాములు లేదా పెత్తందారులు
మానవ హక్కులకు విఘాతాలు కలగజేసేవారు. మానవులను కట్టు బానిసలుగా ఉంచుకొని తరతరాల స్వాతంత్ర్యాన్ని హరించి వేసేవారు. ఈ దురాగతాన్ని మాన్పించడానికే ఈ హక్కు కల్పించబడినది. మానవులను బానిస వర్తకాలు, వ్యభిచారం లాంటి అశ్లీల వృత్తులయందు బలవంతంగా ప్రవేశించేలా చేయువారికి చట్ట ప్రకారం కఠిన శిక్షలున్నాయి. కానీ కొన్ని అత్యవసర సమయాలలో ప్రభుత్వాలు జీతభత్యాలు లేని ఉద్యోగాలు మరియు తప్పనిసరి సైనిక భర్తీలను చేపట్టుట లాంటి వాటిని ప్రత్యేక పరిస్థితులలో అనుమతించవచ్చు. మత స్వాతంత్ర్యపు హక్కు. భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్ర్యపు హక్కును 25, 26, 27 మరియు 28 ఆర్టికల్స్ల ప్రకారం ఇవ్వడమైనది. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం సెక్యులరిజం లేదా లౌకికత్వ సూత్రాలను స్థాపించుటకు ఉద్దేశించనైనది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏ మతము ఇతర మతాలపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారం నచ్చిన మతాన్ని అవలంబించే స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. పౌరులు తమ మతాల గూర్చి ఉపన్యసించవచ్చు, అవలంబించవచ్చు మరియు మత వ్యాప్తి కొరకు పాటుపడవచ్చు. అలాగే మతపరమైన సాంప్రదాయాలను, ఉదాహరణకు సిక్కులు కిర్పాన్లను ఉద్యోగాలు చేయు సమయాన ధరించవచ్చు. ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను స్థాపించుకొనవచ్చు. మతపరమైన కార్యకలాపాల కొరకు ఎలాంటి పన్నులను విధించరాదు మరియు నిర్దేశించకూడదు. ప్రభుత్వాలు నడిపే విద్యా సంస్థలలో ప్రత్యేక మతాన్ని రుద్దే బోధనలు చేపట్టకూడదు. సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కు. ఆర్టికల్స్ 29 మరియు 30ల ప్రకారం మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినాయి. పౌరుడు ఏ మైనారిటీకి చెందినవాడైనా ప్రభుత్వం వీరికి ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయం పొందిన సంస్థలలో వీరి ప్రవేశాన్ని నిషేధించరాదు. మైనారిటీలు అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువారు ఇక్కడ మెజారిటీ ప్రజలు కాగా ఇతర రాష్ట్రాలలో మాత్రం వీరు మైనారిటీలు. వీరు తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకొనుటకు మైనారిటీ సంస్థలు స్థాపించుకొనవచ్చు. ఆ సంస్థల ద్వారా వారు తమ అభ్యున్నతికి పాటుపడవచ్చు. ఈ సంస్థలలో దుర్వినియోగాలు జరుగుతున్న సమయాన ప్రభుత్వాలు తమ ప్రమేయాలు కలుగజేసుకోవచ్చు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్స్ 32 నుండి 35 వరకు ఉన్న ఆర్టికల్స్ రాజ్యాంగ పరిహారపు హక్కును గురించి తెలుపుతున్నాయి. ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం కలిగితే రాజ్యాంగ పరిహారపు హక్కును కోరుతూ న్యాయస్థానాలను పౌరులు ఆశ్రయించవచ్చు. ఈ హక్కు మిగతా హక్కులను పరిరక్షిస్తుంది. ఈ హక్కులు అందరికీ చెందేలా చేయడానికి ప్రజా ప్రయోజన దావాలు లేదా పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లను కోర్టులు ప్రోత్సహిస్తున్నాయి. పౌరులు తమ హక్కులు రక్షించుకునేందుకు న్యాయస్థానాలను అడిగేందుకు కొన్ని విధానాలు ఉన్నాయి. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారాంటో మరియు సెర్టియోరారీ వంటి రిట్లు. ఒకవేళ దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ హక్కులన్నీ
కేంద్ర ప్రభుత్వంచే సస్పెండ్ చేయబడతాయి.